ఇంకా ఇదే డ్రెస్ లో ఉన్నావేంటి భవాని? వదిన చూసిందంటే మళ్ళీ తిడుతుంది. ఆవిడకి కుళ్ళండి కుళ్ళు. నా పర్సనాలిటీని చూసి అక్క తట్టుకోలేకపోతోంది. ఏంటి నీ పర్సనాలిటీ చూసా? అవును మరి. ఆల్రెడీ నేను హైట్ గా ఉన్నానని ఆవిడకి ఏం పాలుపోవట్లేదు. మొన్న మేమిద్దరం ఫంక్షన్ కి వెళ్తే అఖిలాండేశ్వరి గారు మీరు టీవీగా ఉన్నారు, మీ తోడికోడలు గారేమో సెల్ టవర్ లా ఉన్నారు అన్నారు. ఆవిడ్ని టీవీతో పోల్చారండి. భవాని, నీ తలకాయ హైట్ లో ఉండడం వల్ల భగవంతుడికి హైట్ అందక బ్రెయిన్ తీసుకొచ్చి మోకాల్లో పెట్టాడనుకుంటా. టీవీ అంటే కలర్ టీవీయో బ్లాక్ అండ్ వైట్ టీవీయో కాదే. టీవీ అంటే రాజసం ఉట్టిపడుతుందని మా వదిన్ని మెచ్చుకున్నారు. నువ్వు జడకర్రలా ఉన్నావని సెల్ టవర్ తో పోల్చుంటారు. అర్థమైందా? క్యూట్. ఎవరైనా చూస్తే మీ సిస్టరా అని అడుగుతారు. చూసారా, వాడుకున్నంత టేస్ట్ కూడా లేదు మీకు. ముందు అర్జెంటుగా దిష్టి తీయించండి. తొక్కుడు బిల్లాడి మోకాల్లో మెదడు చిట్లిందా ఏంటి? వెళ్ళి చీర మార్చుకో. మా మేనత్తునట్ట కసురుకోక మావయ్య. దిష్టి నేను తీస్తాలే, నువ్వు ఉండత్తా. నా బంగారు కొండలే మీరు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. అఖిలక్క దిష్టి అను. పెద్దత్త దిష్టి, మావయ్యల దిష్టి, పనోళ్ళ దిష్టి, అందరి దిష్టి. తూ అనత్తా. తూ 3 సార్లు. ఎవరైనా ఒక్క గుడ్డుతో దిష్టి తీస్తారు. మీరేంటి అన్ని గుడ్లు పట్టుకొచ్చారు? కనుగుడ్లతో దిష్టి పెడతారు కదా, అందుకే ఇన్ని గుడ్లు తెచ్చాను మామయ్య. కర్మరా బాబు. దీప్తే, ఆ కోడెత్తున్నాలి టీయే. అదే ఆ కోడిగుడ్లు ఇవ్వు. ఏం చేస్తావన్నా? మేనత్తకి దిష్టి తీసిన కోడిగుడ్లను బయట బారాయకుండా కడుపులో బారేస్తాను. బాబు కొండ, అవి నాకు దిష్టి తీసిన గుడ్లు. తింటే నీ కనుగుడ్లు పేలిపోతాయి. నువ్వు మా మేనత్తవేగా, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఇడియే వీడు పిచ్చోడే. చూసారండి, మీ వదిన ఓర్వలేక నాకు దిష్టి పెడుతుందేమోనని ఈ పిచ్చిది గుడ్లతో దిష్టి తీసింది. ఆ గుడ్లు పారేయకుండా కొండ తినాలనుకున్నాడు. అదండి చీపురు వంశానికున్న ప్రేమ. నీ పైత్యం తగలయ్యా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ డ్రెస్సులో నా పక్కన నిలబడి ఫోటో దిగాలనుకుంటే ఇప్పుడే దిగండి. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే. నిన్ను మీ మావయ్యకి రొమాంటిక్ సెన్స్ బొత్తిగా లేదులేవే. పదత్తా, మనం సెల్ఫీ ఫోటోలు దిగుదాం. వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను పెడదాం. బాగా తీసుకోవాలి. అమ్మో, అఖిలక్క చూసిందంటే ఇంకా ఈ డ్రెస్ తీలేదా అని తోలు తీసేలా ఉంది. మనం ఫోటోలు అర్ధరాత్రులు తీసుకొచ్చులేవే. నువ్వు పద, నేను ఈ చీర మార్చుకుని వచ్చేస్తాను. కొండన్న ఏం చేస్తున్నావు? తెలియట్లా, గుడి చూసి తాగుతున్నారా? ఏ ఆగు కొండన్నా. ఏంటి సోదమ్మ ఏం చెప్పినాదో మర్చిపోయినావా? నా ప్రేమ పండాలండి, ఏం చెయ్యాలా? నువ్వు తిని పండరాదు దొరా, అసలు తిండే తినరాదు. రోజూ 2 తులసాకులు, 2 చెంచాల పసుపు నీళ్లు మటుకు తాగాలా. నా ప్రేమ కోసం ఇట్టటి త్యాగాలేందో ఇలా చేస్తాను చెప్తే. కోత వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలని కోట రాకృష్ణ ఎప్పుడో చెప్పారు.